ఇష్టం లేని పెళ్ళి పార్ట్ 2. నందు పెళ్ళి కాలేదని అన్నయ్యకి తెలిస్తే నన్ను తీసుకుని వెళ్ళిపోతాడు అని కరుణ అనగా, లేదురా, మీ అన్నయ్య ఆ సాహసం చేయడు. మీ అన్నయ్య సంతోషంతో మన పెళ్ళి జరగాలి. నువ్వు ఇలా బాధపడుతూ నా జీవితంలోకి రావడం నాకు కూడా ఇష్టం లేదు. ఏదో అమ్మమ్మ చెప్పిందని ఓకే చేశాను, కానీ ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. చూద్దాం. చెల్లి ఇంట్లో ఉంది కదా, ఇకనైనా ఏమైనా వాడు మారుతాడేమో, ఇంకా మూర్ఖంగా ఉంటాడో నాకు అర్థం కావటం లేదు. ఎందుకు వాడికి అంత ద్వేషం మా మీద? వాడి నోటి నుండి నిజాలు బయటికి రావాలి తప్ప ఎంత తెలుసుకుందామన్నా తెలియటం లేదు. కంగారు పడుకు, పద అని చుట్టూ చూస్తే కిరణ్, ఐశ్వర్య వెళ్ళిపోయారని తెలుసుకున్న తర్వాత వాళ్ళ అమ్మ నాన్న బయటకు వచ్చి, బాధపడకు కరుణ, వాడు మారుతాడు. ఐశ్వర్య పరిస్థితి ఏంటో, తను ఏదో అనుకుంది, తన పెళ్లి గురించి ఏదో జరిగింది. అమ్మ వెళ్ళిపోయిందిలే, నువ్వు కంగారు పడుకు, సరేనా? అక్కడంతా చక్కదిద్దుతుంది. అమ్మ మాట కాదని వాడు ఏమీ చేయలేడు అని కరుణ వాళ్ళ అత్తయ్య సుమతి అనడంతో, సరే అత్తయ్య, పదండి అని భారంగా ఇంటికి బయలుదేరి వెళ్తారు. కారులో ఉన్నా కూడా కరుణ డల్గా కూర్చుని ఉంటుంది. కరుణ, మా ఇంట్లో ఉండి ఎగ్జామ్స్కి వెళ్ళి వస్తావా, లేదా ఎప్పట్లా హాస్టల్లో ఉంటావా అని తన మూడ్ డైవర్ట్ చేయడానికి నందన్ అడిగితే, లేదు నందు, నేను హాస్టల్కి వెళ్ళిపోతా అని ముభావంగానే సమాధానం చెప్తుంది. సరే, నీ ఇష్టం రా, నిన్ను ఎప్పుడు వాచ్ చేస్తూ ఉండమని సెక్యూరిటీని పెడతాను, కాదనుకు అని చెప్పి ఇంటికి పోనిస్తాడు నందు. కిరణ్ పనిచేశాడని తెలిసిన వెంటనే అరుణాదేవి ఇంటికి బయలుదేరి హడావిడిగా ఏమీ తెలియనట్టు హాల్లో కూర్చుని ఉంటుంది. కిరణ్ ఐశ్వర్య చేయి పట్టుకుని కారులో కుదేసి ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఇంటి ముందు కారు ఆపేసరికి బామ్మ సాగి చేయడంతో ఆ ఇంట్లో ఉన్న మంగమ్మ బామ్మ చెప్పినట్టే గుమ్మం ముందుకు కిరణ్ రాకను చూసి వెళుతుంది. కిరణ్ బలవంతంగా ఐశ్వర్య చేయి పట్టుకుని ఇంట్లోకి లాక్కొని వస్తూ ఉండగా హారతి పళ్ళంతో ఎదురు వస్తూ ఉన్న మంగని చిరాకుగా చూసి, ఏంటి నువ్వు అని అనగా, అది బాబుగారు, మా అమ్మగారు కాస్త నలతగా ఉందంటే దిష్టి తీద్దామని ఇలా వచ్చానండి అని చెప్తే బామ్మ వైపు చూస్తూ ఉంటాడు. వెనక ఉన్న బామ్మని. దాంతో అప్పుడే మంగమ్మ కిరణ్ చూపు మరలడంతో ఒకే ఒక రౌండ్ తిప్పి చిన్నగా ఐశ్వర్యకు బొట్టు పెట్టి పక్కకు తప్పుకుంటుంది. బామ్మ ఏమీ తెలియనట్టు కిరణ్ ముందుకు వచ్చి కిరణ్ని ఐశ్వర్యను చూస్తూ, ఏంట్రా ఇదంతా అని అడిగిన కిరణ్ సమాధానం చెప్పడు. కిరణ్ చూస్తూ ఉంటే చాలా కోపం, అసహ్యం కలుగుతుంది ఐశ్వర్యకు. నన్ను వదులు అంటూనే అతని నుండి విడిపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అతనిలో బలవంతంగా అతనితో వస్తూ ఉంటుంది. ఆమె లోపలికి తీసుకుని వచ్చి ఫోర్స్గా సోఫాలోకి ఆమెను తోసేస్తాడు. కిరణ్ అరుపులు విన్న పని వాళ్ళందరూ కూడా కంగారుగా వచ్చి అక్కడ ఏం జరుగుతుందో అన్నట్టు చూస్తూ ఉంటారు. బామ్మ సైగ చేయడంతో అందరూ బయటకు వెళ్ళిపోతే, ఏంట్రా ఏంట్రా ఈ పని అంతా అని బామ్మ అడిగినా కూడా కిరణ్ సమాధానం చెప్పడు. బామ్మ, నువ్వు ఒక్క మాట మాట్లాడినా నా మీద ఒట్టే అని బామ్మ చేతులు కట్టిపడేస్తాడు కిరణ్. మాట్లాడనివ్వకుండా వెంటనే పైకి లేచి, నీకేమైనా పిచ్చా అంటూ లాగి కిరణ్ చెంప మీద కొడుతుంది ఐశ్వర్య. అది అతని ఆహాన్ని మరింత రెచ్చగొడుతుంది. నువ్వే కదా నా చెల్లెల్ని నాకు దూరం చేసింది, మీ అన్నతో పెళ్లి ఏర్పాట్లు చేస్తుంది నువ్వే కదా అంటూ ఆమె జుట్టు పట్టుకుని ఆమె మొహంలోకి కోపంగా చూస్తూ అడిగాడు కిరణ్. నాన్న కిరణ్, ఏంటి అని పని ఏంటా పని, ఆడపిల్లతో ఎంత దురుసుగానా నువ్వు మాట్లాడడం ఏంట్రా అని బామ్మగారు కంగారుగా కిరణ్ చేయి పట్టుకోపోతే, బామ్మ, నీకు ఆల్రెడీ చెప్పాను, మా మధ్యలోకి కలుగు చేసుకోకని సీరియస్గా వచ్చిన కిరణ్ వాయిస్కి కోపానికి భయపడుతుంది బామ్మ. అవును నేనే, అయితే ఏంటి అరిచింది ఐశ్వర్య. ఆమెలో ఉన్న పొగరు చూస్తూ ఉంటే పిచ్చి లేస్తుంది కిరణ్కి. అయితే ఏంటో ఇప్పుడు చూడు అని జుట్టును వదిలి ఆమె చెంప మీద లాగిపెట్టి కొడతాడు కిరణ్. చెంప మీద చేయి వేసుకుని అతని వైపు కోపంగా చూస్తుంది. కిరణ్కి అస్సలు నచ్చలేదు. ఎవరైనా తప్పు చేస్తే శిక్ష పడాలి, అదే న్యాయం అని బెల్ట్ తీసి ఇష్టం వచ్చినట్లు ఆమెను కొడుతూ ఉన్నాడు. ఆ దెబ్బలకి ఐశ్వర్య శరీరానికి తగిలిన దెబ్బ కంటే కన్నీళ్లతో ఆమె కళ్ళు తడిచిపోతూ ఉన్నా, కింద పడి అలా ఏడుస్తూ ఉన్న ఆమెను చూసి బామ్మకు జాలిగా అనిపిస్తుంది. అయినా కూడా కిరణ్లో కోపం తగ్గలేదు. ఆమెను ఇంకా కొడుతూనే ఉన్నాడు. ఇంకా అలా కొడుతూ ఉంటే ఎక్కడ చచ్చిపోతుందో అన్న భయంతో, ఆపరా అంటూ బామ్మ అడ్డుపడి, ఇంత రాక్షసంగా ప్రవర్తిస్తావా? అసలు మనసు ఎలా గట్టి రాయిలా అయిపోయింది, ఇంత మూర్ఖంగా ఎలారా ప్రవర్తిస్తున్నావు? అది నీ మేనత్త కూతురు, అంత జాలిదయ లేకుండా ఏమీ తెలియని ఈ పిల్లపై ఎందుకురా నీ అంత పగ? నేను ప్రేమించడం అది చేసిన తప్ప? నీకు తెలిసి కూడా దానికి ఎందుకు ఇంత శిక్ష వేస్తున్నావు చెప్పు. అది ప్రేమిస్తుందని నీకు తెలుసు, అయినా కూడా నువ్వు ఇంత మూర్ఖంగా తనపై చేయి చేసుకుంటావా? చిన్నప్పుడు దానిపై ఒక్క మాట పడనిచ్చేవాడివి కాదు, అలాంటిది పశువును కొట్టినట్టు నువ్వే ఇలా బాధ పెడితే ఎదురు చెప్పలేక ఎంత భరిస్తుందో అది అని ఆవేశంగా అన్న బామ్మ మాటలకు
కిరణ్ని అస్సలు ఆపలేవు. కిరణ్ అని చెంప మీద గట్టిగా కొడుతుంది. చెంప మీద దెబ్బ కొడుతుంది బామ్మ. దాంతో నాన్నమ్మ వైపు కళ్ళనీళ్లతో చూస్తే, నీ బాధ నాకు అర్థమవుతుంది కిరణ్. కానీ అమాయకుల మీద నీ కోపం చూపించడం ఏంట్రా అని బామ్మ అడగగా, ఎవరమ్మా అమాయకులు? ఇదా అమాయకురాలు. ఏమీ తెలియని నంగనాచిలా నా చుట్టూ తిరిగేది. నన్ను ప్రేమించడం కాదు, నా మీదే ఇది పగ పెంచుకుని నా చెల్లెల్ని వాళ్ళ అన్నకి ఇచ్చి పెళ్లి చేయించి నాకు ఎవరూ లేని అనాథని చెయ్యాలని ఇది కంకణం కట్టుకుంది బామ్మ. నీకెందుకు అర్థం కావటం లేదు అని గట్టిగా అరిస్తే, నీ కళ్ళకి పొరలు కమ్మేశాయి. ఇప్పుడు ఏమి చెప్పినా నీకు అర్థం కాదు అని అంటే, ఇదేం చేస్తుందో తెలుసా? నా చెల్లిని తీసుకెళ్ళి అలా అన్న చేతుల్లో పెట్టింది. అంటే ఇదంతా నిజం కాదా? కిరణ్, నేను చెప్పేది విను. ఆవేశం తగ్గించుకోరా. కింద పడిన ఐసును పైకి లేపి రామ్మా అంటూ కింద ఉన్న గదిలోకి ఆమెను తీసుకుని వెళ్ళి మంచినీళ్ళు పట్టించి దెబ్బలకు ఆయింట్మెంట్ రాసింది. ప్రస్తుతం ఐశ్వర్య జీవితం ఏమిటో ఆమెకు అర్థం కావటం లేదు. అనుకున్న పరిస్థితుల్లో జరిగిన ఈ పెళ్లిని తాను స్వీకరించాలా లేదా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోవాలా అని ఆలోచిస్తూ నీరసంగా ఉండడంతో అలాగే నిద్రలోకి జారుకుంది ఆమె. ఇంట్లో ఎంతసేపు ఉన్నా కరుణ గుర్తుకు వస్తూ ఉండడంతో ఆ బాధను భరించలేక ఆఫీస్కి వెళ్ళిపోతాడు కిరణ్. కిరణ్ పూర్తిగా ఇంటికి రావడమే మానేసి వర్క్లో పడి పని రాక్షసుడిలా పని చేసుకుంటూ ఉంటాడు. మరొక పక్క తన మనసు ద్వారా కరుణ గురించి తెలుసుకుంటూనే ఉండాలని ఉన్నా తను చేసిన పనికి ఒక పక్క బాధ, మరొక పక్క కోపంతో ఆ పని చేయలేక కష్టంగా కరుణ మీద ఉన్న ప్రేమను అణిచిపెట్టి కోపాన్ని పని మీద చూపిస్తూ ఇంటికి వెళ్ళడం కూడా మానేస్తాడు. రోజులు నిద్రాహారాలు పూర్తిగా మానేసి తనని తాను బిజీగా ఉంచుకుంటూ చేసిన పనిని మళ్ళీ చేస్తూ తన మైండ్ నుండి కరుణ ఆలోచనల్ని తీసేయాలని చాలా ప్రయత్నం చేస్తాడు. కానీ అది అంత వేగంగా సాధ్యం కాలేదు. అలా ఒకరోజు తండ్రితో సమానంగా ఉన్న ఒక పెద్దాయన కిరణ్ని కలవడానికి వస్తాడు. కాసేపు మాట్లాడి అతను వెళ్ళిన తర్వాత కిరణ్ ఆ పని చేయబుద్ధి కాలేదు. సాయంత్రం వరకు ఎంత కష్టంగా వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలని ఉన్నా చేయలేక ఫ్రస్ట్రేషన్ భరించలేక ఇంటికి వెళ్ళాడు. కానీ ఇంటికి వెళ్ళాలనిపించగా కారుని బారు వైపు నడిపిస్తాడు. అప్పటికే కిరణ్ కోసం ఎదురు చూస్తూ ఉన్న ఒక వ్యక్తి కిరణ్ రాగానే సైడ్ స్మైల్తో ఒక పక్కకు వెళ్ళి కూర్చుని కిరణ్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఫుల్గా తాగేసిన కిరణ్ దగ్గరికి అప్పటి వరకు సైడ్గా ఉన్న ఆ వ్యక్తి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. కాసేపు మాట్లాడి, బాయ్ రా, నాకు చాలా టైం అయింది, ఇంటికి వెళ్ళాలి, నువ్వు వెళ్ళగలవా? లేదంటే వాళ్ళ గురించి నువ్వు ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు. నిన్ను బాధ పెట్టడం వాళ్ళకి అలవాటు ఆటలా మారింది. నువ్వు ఇలా ఉండకూడదు. నువ్వు కూడా వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవాలి తప్ప ఇలా తాగుతూ పడుకోకూడదు. సరేనా? బాయ్, జాగ్రత్తరా అని భుజం తట్టి ఏమీ తెలియని నంగిలాగా ముచ్చు మొహం వేసుకొని ఇక హ్యాపీగా స్మైల్ చేస్తూ అనుకున్న పని అయ్యిందని రిజల్ట్ కోసం మాత్రమే వెయిట్ చేస్తూ ఉన్నాను. కానీ పక్కాగా అనుకున్న రిజల్ట్ కంటే 100% ఇంకా ఎక్కువే వస్తుంది అన్న నమ్మకం కలిగిన తర్వాత అక్కడి నుండి ఆ వ్యక్తి వెళ్ళి కారులో కూర్చుని పెద్దాయనకి ఫోన్ చేసి డాడీ అని చెప్తాడు. దాంతో అవతల వ్యక్తి కూడా మనం అనుకున్న తర్వాత అది ఎప్పుడు రూట్ మార్చుకోదురా, కరెక్ట్గా గురికి వెళ్తుంది, తప్పదు, సరే త్వరగా వచ్చేయ్. మొదటి నుండి ఆ వ్యక్తికి గుడ్డిగా నమ్ముతున్న కిరణ్ అయితే, అవును, దీనికి అంతటికీ కారణం ఆ కుటుంబం, పెళ్లి ఏర్పాట్లు చేసింది అదే కదా, చెప్తా దాని సంగతి అని అనుకుని ఇంటికి బయలుదేరుతాడు. అతను కట్టిన తాళికి విలువ ఇవ్వాలో లేదో, మనసులో ఉన్న ప్రేమకి విలువ ఇవ్వాలో అర్థం కాక అయోమయంలో ఆలోచించుకుంటూ తన గదిలో కూర్చుని ఉంటుంది ఐశ్వర్య. అప్పటికి కిరణ్ ఇంటికి వచ్చి 5 రోజులు దాటడంతో టైం 11 అవ్వడంతో ఐశ్వర్యకి ఎప్పట్లా నిద్ర రాదు. తన గదుల్లో ఆలోచనలో ఉంటే బామ్మగారు మాత్రం ఐశ్వర్యతో కాసేపు మాట్లాడి ధైర్యం చెప్పి అక్కడి నుండి వెళ్ళి ట్యాబ్లెట్లు వేసుకుని మత్తుగా పడుకుంటారు ఇంట్లో. ఇక ఇంట్లో పనివాళ్ళు కూడా ఉండరు. నిశ్శబ్దంగా ఉన్న ఇంట్లో కిరణ్ ఒక్కసారిగా పెద్ద సౌండ్ చేస్తూ తలుపులు తెరుచుకుంటాడు. దాంతో ఉలిక్కిపడి అటువైపు చూసిన ఐశ్వర్యకి కిరణ్ తూలుతూ మత్తులో కనిపిస్తూ ఉంటాడు. కిరణ్ని అలా చూసిన ఐశ్వర్యకి ఒళ్ళంతా భయం పట్టుకుని శరీరం వణుకుతూ ఉంటుంది. కిరణ్ తన దగ్గరికి వస్తూ ఉంటే ఒక్కొక్క అడుగు వెనక్కి వేస్తూ ఉంటుంది ఐశ్వర్య. అలా వెనక్కి వెళ్ళిపోతూ ఉన్న ఐశ్వర్యను ఒక్కడుగు ఆమె వైపు వేస్తూ, నీకెంత ధైర్యం ఉంటే నా చెల్లికి పెళ్లి చేయాలని చూస్తావు? తడబడుతున్న అతని మాటల్లో మత్తుగా వస్తూ ఉన్నాయి. పెళ్లి చేసుకోవాలనుకున్నది నీ చెల్లెలు, వెళ్ళి తనని అడుగు, అంతేకాని మూర్ఖత్వం అంతా నా దగ్గర చూపించుకు, కోపంగా అంది ఈసారి ఐశ్వర్య.
ఏంటి మూర్ఖత్వం చూపిస్తున్నానా? అసలు మూర్ఖత్వం అంటే ఎలా ఉంటుందో తెలుసా అని ఆమె చెయ్యి పట్టుకుని తన దగ్గరికి లాగాడు. అతని స్పర్శగా అస్సలు భరించలేకపోతుంది ఆమె. అతని నుండి వస్తున్న ఆ మందు వాసన కడుపులో తిప్పినట్లు వికారాన్ని కలిగించింది. దాంతో వెనక్కి తోసే ప్రయత్నం చేస్తుంది ఆమె. అలా చేస్తూ ఉండగా అతనిలో కోపం మరింతగా పెరిగిపోయింది. ఆమెను గట్టిగా పట్టుకుని ఆమె శరీరాన్ని మొత్తం తన చేతుల్లో తడుముతున్నాడు. ఏం చేస్తున్నావు? అతన్ని చేతులించుకుంటూ ఉంటే, ఐశ్వర్య, నేనేం చేస్తున్నానో తెలుసుకున్నంత చిన్నదానివి కాదు కదా నువ్వు. పైగా ఇది ఏమి నీకు ఫస్ట్ టైం అయితే కాదు కదా. నన్ను ప్రేమించానని నన్ను నమ్మించి నువ్వు బాయ్ ఫ్రెండ్స్తో తిరగలేదా అన్నాడు. ఆ మాట ఎందుకు ఐశ్వర్య తట్టుకోలేకపోయింది. తన క్యారెక్టర్ని చీప్గా అతను మాట్లాడడం భరించలేక ఒక్కసారిగా అతన్ని వెనక్కి తోసింది. అహం దెబ్బతిన్న కిరణ్ ఎంత ఫోర్స్గా అయితే వెనక్కి వెళ్ళాడో అంతే ఫోర్స్గా ముందుకు వచ్చి ఆమె నడుమును పట్టుకొని తన మీదకు లాక్కొని ఆమె పెదాలను గట్టిగా తన పెదాలతో బిగించాడు. దాంతో భయంతోటి వెనక్కి తోయాలని చూసింది. అతను అస్సలు కదలలేదు. ఆమెకి ఊపిరి అందటం లేదు. ఐశ్వర్య కిరణ్ చేతులతో కొట్టి కొట్టి కిరణ్ను తన చేతులకి ఒక చేతిని నడుము మీద చుట్టూ బిగించి ఇంకో చేత్తో ఒళ్ళంతా తడుముతూ ఉన్నాడు. కన్నీరు కారుతుంది. ఆ కన్నీరు అతనిపై పడడంతో నెమ్మదిగా ఆమె పెదవులు వదిలేసి ఆమెను కొంచెం దూరం జరిపాడు. చేతులతో తన శరీరాన్ని కప్పుకొని ఏడుస్తూ తల ఉంచుకుని నిల్చుని ఉంది ఆమె తన ముందైతే. ఇక ఆమె అలా తలదించుకుని ఉండడం చాలా బాగా నచ్చింది కిరణ్కి. కొంచెం కూడా బాధ లేదు. ఐశ్వర్య అతన్ని ప్రేమించి మోసం చేసినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వల్ల మా కుటుంబం కూలిపోయినప్పుడు ఎంత బాధపడ్డాడో ఇది తనకి చిన్న శిక్ష అని కిరణ్ మనసులో ఉన్న భావం. అందుకే ఏమాత్రం కూడా జాలి దయ లేకుండా అలా ఏడుస్తూ ఉన్న ఐశ్వర్య మరింత అందంగా తన ఈగో సాటిస్ఫై అయ్యేలా ఉండడంతో క్షణం దూరంగా ఉండక తనని పట్టుకుని బెడ్ మీదకి నెట్టేసి తన మీద అమాంతం వాలిపోతాడు కిరణ్. ఒక్కసారిగా చేరిపోయాడు అతను. ఇక తనను వదిలేశాడులే అని కొంచెం రిలాక్స్ అయ్యే సమయంలో అతను అలా చేయడంతో బిక్కు చచ్చిపోతుంది ఐశ్వర్య అయితే. ఇక తాళి కట్టే మొగుడు అయిపోతాను కదా, మరి మొగుడు ఏం చేసినా ఏం చేస్తున్నావు పెళ్ళాం భరించాలి, మరి భరించు అంటూనే తన పెదాల మీద ఈసారి మరొక్కసారి పెదాలను కలిపేశాడు. అతను ఈసారి తన నుండి అతన్ని దూరం పెట్టాలని ఐశ్వర్య అయితే అస్సలు అనుకోలేదు. అతను ఏం చేసినా కూడా ఆనందంగా ఉండిపోయింది. ఏదో ఆమెను బెదిరించాలని ముందుకు ఆమెను ముద్దు పెట్టుకున్న కిరణ్ ఎంత దూరం జరగాలని ప్రయత్నించినా ఆమెకు అసలు దూరం జరగలేకపోతాడు. ఇక ఆమె శరీరం నుండి వస్తున్న సువాసన అతన్ని పిచ్చివాడిని చేయడంతో ఆ ముద్దులు పెడుతూ అతన్ని గట్టిగా కళ్ళు మూసుకొని ఆ కళ్ళ నుండి కారుతున్న కన్నీటితో పాటు తన మనసులో బాధను కూడా అతను చేస్తున్న దాడికి భరిస్తూ ఉంది ఐశ్వర్య అయితే. ఇక అలా ఐశ్వర్య మౌనంగా ఉంటూనే చెదిరిన పైట కొంగు నుండి కనిపిస్తున్న ఎత్తైన ఎదభాగం అతన్ని మరింత రెచ్చగొడుతూ ఉంటే తన మీద లేవలేక భారం మొత్తం తన మీద వేసి వాటిని అన్నీ నలిపే పనిలో పడ్డాడు కిరణ్. మరొక పక్క ఐశ్వర్య మీద నుండి లేవలేని కిరణ్ చేసే పనులకు మత్తుగా ఆవగించగా ఇక ఒక్క క్షణం తనకి మరింతగా నచ్చి కిరణ్ని తన వైపు అదుముకొని వీపు చుట్టూ చేతులు వేసేసరికి మరింతగా ప్రేరేపిస్తాయి కిరణ్కి ఐశ్వర్య చేసిన చేతలు. అతని తలలోని తన చెయ్యి పోనిచ్చి గట్టిగా వెంట్రుకలను పట్టుకుని కిరణ్ తన వైపుగా అదుముకుంటుంది. ఆ క్షణం ఐశ్వర్యకు వాళ్ళిద్దరి మధ్య జరిగింది తప్పు అనిపించలేదు. భర్తగా అది తన అధికారం అని హక్కుగా భావించింది. నా దగ్గరికి వచ్చాడని భావించి తను కూడా ఇష్టంగా కిరణ్ కౌగిలిలో ఒదిగిపోవాలని భార్యగా తన సొంతం నేను అని మనసులో నిర్ణయించుకుని కిరణ్ పెట్టే బాధను కూడా ఇష్టంగా భరిస్తూ ఉంది. కిరణ్కి మాత్రం ఇదేమీ అర్థం కావటం లేదు. తను ఆమె శరీరం నుండి ఒక్కొక్క ఒలవలు తీసే కొద్దీ మరింత ప్రేరేపిస్తున్నాయి తనపై ఉన్న వ్యామోహం కిరణ్ని. దాంతో ప్రతి భాగం ముద్దులతో ముంచెత్తుతూ ఆమె శరీరంలో అణువణువు ముద్దులతో తడుపుతూ అతనిలో ఏదో భావం మొత్తం ఆవహించి అతను ఏదో తెలియని మత్తు కమ్మేస్తుంది. బట్టలు బరువుగా అనిపించడంతో వాటిని విముక్తినిచ్చి దూరంగా విసిరేశాడు. మొట్టమొదటిసారిగా కన్నులు నిండుగా కనిపిస్తూ ఉండడంతో పూర్తిగా అతని సొంతం అని ఆమె చేసుకోవాలని ఇక అనుకుని మెల్లగా తనలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. తనకి బాగా నొప్పిగా అనిపించడంతో ఐశ్వర్యకి
కిరణ్ పెదాలను అందుకుని తన బాధని భరిస్తూ వీపు చుట్టూ చేతులు వేసి గట్టిగా తనలోకి అదుముకుంటూ ఉంటుంది. ఇక పెదాల్లో తేనెను తుమ్మెద మీటినట్టు అణువణువు స్పృశిస్తూ ఆమెలోనికి పూర్తిగా కలిసిపోతాడు అతను. మనస్ఫూర్తిగా అతనికి అందిస్తూ నా జీవితం నీకే అంకితం అని చెప్పగానే చెప్తుంది. ఇక కిరణ్కైతే ఒక్కసారిగా మొదలైన ఇద్దరి మధ్య ప్రేమ కొనసాగుతూనే ఉండడంతో కిరణ్ని మరింత ఇష్టంగా భరిస్తుంది ఐశ్వర్య. తనకి అలసటిగా ఉన్న కిరణ్ మొహంలో ఉన్న మోహం ఎంతకీ తగ్గపోవడంతో ఇష్టంగా సహకరిస్తూ ఉంటే కిరణ్కి మరింత నచ్చి తనదైన శైలిలో ఆమెలో కలిసిపోతూనే ఉన్నాడు. ఇక అప్పుడే భానుడు వస్తూ అందరికీ హాయ్ చెప్తూ ఉండడంతో అలసిన మొహంతో చేసిన కష్టానికి ఒకరినొకరు గాఢంగా కౌగిలించుకుని ఎప్పుడో నిద్రపోతారు. ఆగకుండా ఫోన్ రింగ్ అవుతూ ఉండడంతో మెల్లిగా కళ్ళు తెరిచి ఫోన్ అందుకుని హలో అంటాడు కిరణ్. హలో సార్, మీటింగ్ టైం అయిపోతుంది, మీరు ఇంకా రాలేదు కంగారుగా చెప్తాడు పిఏ. మీటింగ్ ఎప్పుడు? ఆఫ్టర్నూన్ కదా, ఎందుకు నీకంత కంగారు? సార్ ఆల్రెడీ 11:30 అని చెప్తాడు. ఉలిక్కిపడి క్లాక్ వైపు చూసిన అతనికి చెప్పింది నిజమే అనిపించి ఓ మై గాడ్, ఇంతసేపు పడుకున్నానేంటి అని మనసులోనే అనుకుంటూనే సరే నేను వెంటనే బయలుదేరుతున్నాను, నువ్వు అరేంజ్మెంట్స్ అన్నీ చేసేయ్, నేను వచ్చేస్తాను అని చెప్తూ ఉంటాడు కిరణ్. అయితే ఇక అలా చెప్తూ ఉండేసరికి వెంటనే పక్కన తనున్న పొజిషన్ చూసుకొని షాక్ అవుతూ ఉంటాడు. వెంటనే పిఏకైతే ఒక పని చేయి, మీటింగ్ 1/2 అవర్ పోస్ట్ పోన్ చేయి, నేను వచ్చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేసి తల విజిల్చి ఏంటి బాడీ పెయిన్స్ అనుకుంటూ అసహనంగా తన వైపు చూసుకున్నాడు. అతనికి తన శరీరంపై బట్టలు లేకపోవడం, అక్కడక్కడ గోరుగీతలు ఉండడం కనిపించి దానితో చుట్టూ ఒకసారి చూసి పక్కనున్న ఐశ్వర్యను చూసుకోక కింద దూరంగా పడి ఉన్న తన బట్టలు కనిపించాయి. ఒంటి మీద ఉన్న బెడ్షీట్ పక్కకు జరిపి ఏం జరిగింది అనుకుంటూ కిందకి దిగబోయేసరికి ఆ బెడ్షీట్ ఎర్రటి రక్తం మరకలు కనిపించాయి. అది చూడగానే రాత్రి ఏదో జరిగింది గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేశాడు. ఇలా చేశానేంటి నేను, ఇలా చేస్తుంటే తను వద్దని చెప్పకుండా ఎంజాయ్ చేస్తుందన్నమాట, ఈడియట్ అని అసహ్యించుకుంటూ వెళ్ళిపోయాడు కిరణ్. మనవడు ఐశ్వర్య గది నుండి రావడం చూసిన బామ్మగారు మరింత కంగారు పడిపోతూ పొద్దున్నే చూస్తే రెస్ట్ తీసుకుంటుందేమో, ఇంకా తలుపు తెరవలేదు అనుకుని ఈ బడవ ఏంటి లోపల ఉన్నాడు, ఏం చేశాడో ఏంటో, వీడేనా ఈ గడియ పెట్టింది అనుకుంటూనే తన గదిలోకి వెళ్ళేసరికి మనవరాలని అలా చూసి ఏమీ మాట్లాడగా తను ఫ్రెష్ అవ్వమని చెప్తుంది. కనీసం తనని పట్టించుకోకుండా జరిగిన దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయిన అతని గురించి ఆలోచిస్తూ ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అనుకుంటూ అక్కడే బొమ్మలా కూర్చుండిపోతుంది ఐశ్వర్య ఇంకా ఏమీ ఆలోచించగా స్నానం చేస్తూ ఉంటే ఒంటి మీద ఉన్న గుర్తులకు ఒళ్ళంతా ఒక్కసారిగా మండిపోతుంది. నీళ్లతో పాటు తన కన్నీళ్లను కూడా విడిచి శుభ్రంగా స్నానం చేసి బయటకు వచ్చి బెడ్షీట్ అక్కడ ఉండే బట్టలన్నీ లాండ్రీలో వేసి నీట్గా బెడ్షీట్ వేసి గదిని ఎప్పట్లా మార్చేస్తుంది. బయటకు వచ్చి బామ్మ ఇచ్చిన కాఫీ తాగి ఏమైందన్నా సమాధానం అయితే చెప్పదు ఐశ్వర్య. వాడు ఏమైనా అన్నాడా, కొట్టాడా, ఇబ్బంది పెట్టాడా అంటే లేదు బామ్మ, నువ్వు కంగారు పడుకో అని వాళ్ళ మధ్య జరిగింది చెప్పక మౌనంగా ఉంటే సరే కాఫీ తాగు అని చెప్తుంది. ఆఫీసులో వర్క్ చేస్తున్నాడన్న మాటే కానీ మనసంతా ఐశ్వర్య దగ్గరే ఉంటుంది. ఇప్పటి వరకు వర్క్ చెల్లి తప్ప మరొక వ్యాపకమైతే అతనికి లేకుండా గడిపేసిన అతను జీవితంలోకి ఐశ్వర్య రావడం, ఆమెతో తన పెళ్ళి, ఇదంతా కలలాగా అనిపిస్తుంది. అసలు నేను అలా తనతో ఎలా బిహేవ్ చేశాను, తప్పు చేశాను, ఏదో ఆవేశంలో తాళి కట్టిన కరుణ ఇంటికి రాగానే తనని ఇంటికి పంపించేయాలని అనుకున్నానే తప్ప ఎలా జరుగుతుందని అనుకోలేదు. ఇప్పుడు ఈ విషయాన్ని అడ్డు పెట్టుకుని నన్ను బ్లాక్మెయిల్ చేయదు కదా. లేదు తను అలా చేసే మనిషి కాదు. అయినా ఒకసారి తనతో మాట్లాడాలి అనుకున్న కిరణ్ ఇంకా ఆఫీసులో ఉండాలని అనిపించక ఇంటికి స్టార్ట్ అవుతాడు. ఆ గదిలోనే అడుగు పెట్టేసరికి ఫుల్గా ఫీవర్తో ఉండడంతో బామ్మగారు తన పక్కనే కూర్చుని డాక్టర్ వచ్చి టాబ్లెట్లు ఇచ్చినట్టు తెలియడంతో మంగని అడిగి జరిగింది తెలుసుకుని ఏమీ మాట్లాడక తన గదిలోకి వెళ్ళిపోతాడు. 3 రోజులు గడిచిన ఐశ్వర్యతో మాట్లాడాలని అనిపించినా తన మొహం చూసే ధైర్యం లేక బామ్మగారికి సమాధానం చెప్పలేక మౌనంగా ఆఫీస్కి వెళ్ళి వస్తూ ఉంటాడు. పెద్దగా మనవన్ని కూడా కదిలించదు బామ్మ. మరొక పక్క కరుణ నందు వాళ్ళకి టెన్షన్ అనిపిస్తూ ఉంటుంది. 4 రోజులైనా ఐశ్వర్య వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడలేదు. బామ్మ చేస్తే ఏమీ లేదులే అని చెప్తుంది. ఏదైనా జరిగి మా దగ్గర దాస్తున్నారా అని కరుణ నందు ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. ఆ రోజు ఆఫీస్ నుండి కిరణ్ త్వరగా ఇంటికి వచ్చేసరికి గార్డెన్లో మొక్కలకు నీళ్లు పడుతూ ఉంటుంది ఐశ్వర్య. మెరూన్ కలర్ సింపుల్ శారీలో న్యాచురల్ బ్యూటీతో అందంగా ఉన్న ఆమె వైపు సూర్యకిరణాలు పడుతూ ఉండడంతో మరింత అందంగా మెరుస్తూ ఉన్న ఆమె మోము మరింత అందంగా కనిపిస్తే తనని తాను మర్చిపోతూ చూస్తూ ఉంటాడు కిరణ్. అప్పుడప్పుడు మొహంపై పడుతున్న జుట్టును ఒక చేత్తో చెవితో పైకి అనుకుంటూ
మరింత ముద్దుగా కనిపించిన ఐశ్వర్య తనని ఎలా చూడగానే ఇంతకుముందు ఉన్న కోపం దేశం ఏమీ లేదు. అది కిరణ్ పెదవులపై చిన్నగా విచ్చుకున్నాయి. న్యాచురల్ బ్యూటీ అని అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు. అతను మొక్కలకి నీళ్లు పోసి లోపలికి వచ్చిన ఆమెకి సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ కనిపిస్తాడు కిరణ్. చూడగానే ఏదో తెలియని భయం అతను ముందుకు వెళ్ళడానికి ఇబ్బందిగా అనిపించి తన వెనక నుండి అడుగులో అడుగు వేసుకుంటూ కంగారుగా తన గదిలోనికి వెళ్ళిపోతుంది. చాలాసేపు ఆమె బయటకు వస్తుందేమో ఆమెతో మాట్లాడాలని ఎదురు చూస్తాడు కిరణ్. కానీ ఆమె రాలేదు. తర్వాత ఎప్పుడు కిరణ్ ఐశ్వర్య మీద చేయి చేసుకోలేదు. మెల్లిగా అతని మనసు ఆమెని కోరుకోవడం మొదలుపెట్టింది. రాత్రి అయ్యేసరికి ఆమె సాంగత్యం కావాలి అంటూ అతను మనసు మారం చేయడం ప్రారంభించింది. అయినా కంట్రోల్ చేసుకుంటుంటే తనకి మరింత దగ్గరైపోతున్నట్టు కిరణ్ అనుకునేవాడు. మనసులో మళ్ళీ తనకు దూరంగా ఉండడం మొదలుపెట్టాడు. అతను బామ్మని అడిగి మరీ కిరణ్ తన ఇష్టాలను తెలుసుకుని ఆమె కూడా తనకు నచ్చినవన్నీ చేసిపెట్టి అయ్యగారు వచ్చేసరికి వడ్డించమని చెప్పి కిరణ్ బయట వచ్చే టైంకి తమతో మాట్లాడడానికి భయం వేసి గదిలోకి వెళ్ళి కూర్చుని గోళ్ళు కొరుక్కుంటూ టెన్షన్గా ఉంటూ ఉంటుంది ఐశ్వర్య. వస్తాడు, తింటాడు. టేస్ట్ మారిందని తెలిసినా కూడా ఏమీ అనడు. మౌనంగా తింటూ వెళ్ళిపోతాడు కిరణ్. అతని దగ్గర రావడానికి ప్రయత్నాలు చేస్తుంది ఐశ్వర్య. అవన్నీ తెలుస్తున్నా కూడా కిరణ్కి ఆమె దగ్గర కావాలంటే ఏదో తెలియని భయం అతన్ని ఆపేస్తూ ఉంది. ఆమెకు కావలసిన బట్టల దగ్గర నుండి కాలికి వేసుకునే చెప్పుల వరకు అన్ని ఏర్పాట్లు చేసి ఇంట్లో ఒక మహారాణి స్థానాన్ని ఆమెకి ఇస్తాడు. తను ఎంత గొప్పగా చూసుకున్నా సరే ఆమెకు అవేమీ తృప్తిని ఇవ్వటం లేదు. నాకు అవన్నీ కాదు, ప్రేమగా నన్ను దగ్గర తీసుకుని మన మధ్య ఉన్న అబద్ధాలు తొలగించుకొని ఒకరినొకరు ముందుకు వెళదామని ఇద్దరు నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది బావా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. మన బంధాన్ని నిలబెట్టుకుందాం, ఇక నుండి ఒకటిగా కలిసి బతుకుదాం అని చెప్పొచ్చు కదా అని మనసులో అనుకుంటూ అతను ఆ మాట చెప్తాడని ఎదురు చూస్తూ కాలాన్ని గడుపుతూ ఉంటుంది ఆమె అయితే. ఇక చిన్నబాబు అమ్మగారు భోజనం చేయడానికి రాలేదు, మీరైనా రండి అని మంగ అనడంతో ఆవిడ తిన్నారా అని అడుగుతారు. లేదు అని ఆ మాట విని పెళ్ళైన ఇన్నాళ్ళకి పెళ్ళం తిందో లేదో కొనుక్కోవాలనిపించిందా అంటే బాబు మనసు మెల్లిగా మారుతుంది అని మనసు అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది మంగ. ఇక లేదు బాబు ఇంకా తినలేదు అని చెప్తుంది మంగ అయితే. తనను కూడా పిలువు అని కిరణ్ అనడంతో సరే బాబు అనడంతో ఇక ఐశ్వర్య గదిలోనికి వెళ్ళి భోజనం చేయడానికి రండమ్మా అని అంటే నాకు తినాలని లేదు, నువ్వు వెళ్ళు మంగ, అయినా ఒకవేళ ఆయన వస్తే వడ్డించు, నువ్వు కూడా తినేసే, అమ్మ లేదు కదా అని అంటే ముభావంగా ఉన్న ఐశ్వర్యని చూసి అమ్మగారు మీకోసం నేను అదిరిపోయి న్యూస్ తెస్తే మీరేంటి ఇలా డల్గా ఉన్నారు అని అంటుంది. ఇప్పుడు జోక్స్ అంత అవసరమా మంగ, నా జీవితంలో అంత ఆనందం వచ్చే అదృష్టం ఉందంటావా అని ఇక దిగులుగా అంటున్న ఐశ్వర్య మాటలకు అయ్యో అందరికీ అన్ని రోజులు ఒకేలా ఉండవమ్మా, చూడు మీకోసం కూడా మంచి రోజులు వస్తాయి. నేను చెప్పే న్యూస్ వింటే మీరు ఎగిరి గంతేస్తారు. విషయం చెప్పన ఆమెను కదిలిస్తుంది. చెప్పు నీరసంగా అడిగింది ఐశ్వర్య. మీకోసం మీ వారు భోజనం చేయకుండా ఎదురు చూస్తున్నారు అని మంగ చెప్పడంతో ఒక్కసారిగా ఐశ్వర్య అయితే షాక్ అవుతూ ఉంటుంది. నిజంగానా అని మెరిసే కళ్ళతో తనని అడుగుతూ ఉంటుంది ఐశ్వర్య. మంగనైతే ఐశ్వర్య అవునమ్మగారు మీకోసమే ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పడంతో ఇక తన అలసటంతా ఎగిరిపోయిందో వెంటనే బయటకు అయితే వెళ్తుంది. ఇది రోజు ఎపిసోడ్. లైక్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.